Namaste. Thanks for good response my previous video. నేను ఎక్స్పెక్ట్ చేయనంత గుడ్ రిజల్ట్స్ వచ్చింది అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్ హౌ టు స్టార్ట్ ద క్లౌడ్ కిచెన్ ఇన్ మై ప్రీవియస్ వీడియో. నేను ఇప్పుడు క్లౌడ్ కిచెన్ని ఎలా స్టార్ట్ చేయాలనేది ఒక సింపుల్ స్టెప్స్లో చెప్తాను. ఫస్ట్ మన క్లౌడ్ కిచెన్స్ అనేది మనం ఇంట్లో నుంచే స్టార్ట్ చేయండి, ఓకేనా? ఎందుకంటే యూజ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా ఫస్ట్ మనం అంటే ఏంటో ప్రొడక్ట్ని ప్రూవ్ చేసుకున్న తర్వాతనే యూజ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. అది ఒకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఓకే? సో మన క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయాలంటే మనం ఏ ప్రోడక్ట్ ఫస్ట్ మనం అనుకుంటున్నాము, న్యూట్రిషనా లేదంటే టిఫిన్సా, బ్రేక్ఫాస్టా, మిల్లెట్సా అనేది ఆ ప్రోడక్ట్ని మంచిగా మనము థింక్ చేసి లాంచ్ చేద్దాం, ఓకేనా? లాంచ్ చేసినాక థింక్ చేస్తే మాత్రం ఫెయిల్ అవుతాం, ఓకే? థింక్ చేసి లాంచ్ చేయండి, అది గుర్తుపెట్టుకోండి. అండ్ దీనికి క్లౌడ్ కిచెన్స్ స్టార్ట్ చేయాలంటే మనం కొన్ని కాంప్లైన్స్ డాక్యుమెంటేషన్స్ కావాలా, ఓకే? ఒకటి వచ్చేసి FSSAI లైసెన్స్ కావాలి. FSSAI ఏంటంటే మనము ఒక ఫుడ్ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి, సేఫ్టీ ఫుడ్ అథారిటీ వాళ్ళ నుంచి మనకు ఒక డాక్యుమెంటేషన్ మనం స్టార్ట్ చేసుకోవచ్చు క్లౌడ్ కిచెన్ అనేది, ఒక అప్రూవల్ అనమాట. రెండోది వచ్చేసి ఏంటంటే లేబర్ లైసెన్స్ అనేది కావాలా. థర్డ్ వన్ వచ్చేసి మనం కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. కరెంట్ అకౌంట్ ఎందుకు ఓపెన్ చేయాలంటే సేవింగ్ అకౌంట్ తోటి మనం ఎక్కువ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ చేస్తే మాత్రాన సేవింగ్ అకౌంట్ ఫ్రమ్ ద బ్యాంక్ నుంచి బ్లాక్ అవుతుంది. సో బిజినెస్ చేయాలంటే ఖచ్చితంగా కరెంట్ అకౌంటే కావాలి, అదొకటి. ఫోర్త్ వన్ వచ్చేసి జిఎస్టీ ఎందుకనంటే మన క్లౌడ్ కిచెన్ అంటే టేక్ అవే విజిట్లు ఉండవు కదా. సో మనం యాప్స్లోనే మనం పెట్టుకోవాలి. యాప్స్ నుంచి పెట్టాలని అంటే వాళ్ళకి కూడా టర్న్ ఓవర్ చూపించుకోవాలి, మనము టర్న్ ఓవర్ చూపించుకోవాలంటే వాళ్ళు జిఎస్టీ డిడక్ట్ చేస్తారు, మనం జిఎస్టీ డిడక్ట్ చేసుకోవాలి. కాబట్టి జిఎస్టీ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ మనం స్విగ్గీ, జొమాటోలో మనం లాంచ్ చేసేటప్పుడు దానికి ఫుడ్ మెనూ అనేది కావాలి కదా. ఫుడ్ మెనూ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీరు మిల్లెట్స్ పెట్టుకుంటున్నారనుకోండి, మిల్లెట్స్ మీద మనము రాగి దోశ అని ఉంది, 70 రూపీస్ పెట్టాం. 70 రూపీస్ అనేది ఎలా పెట్టాలి తెలుసా? ఈ స్విగ్గీ, జొమాటో ఇవన్నీ థర్డ్ పార్టీ యాప్స్ ఉన్నాయి కదా, వాళ్ళు 24 నుంచి 28% వాళ్ళు ఛార్జ్ చేస్తారు మన ప్రోడక్ట్ మీద. సో ఈ 70 రూపీస్ అనేది ఇంక్లూడ్స్ ఛార్జెస్ తోటి మనం పెట్టుకోవాలా, ఓకే? ఇది పెట్టుకున్న తర్వాతనే అండ్ బ్రాండింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక నేమ్ డిసైడ్ చేసాం, దానికి ఆ నేమ్కి కాపీరైట్స్ తీసుకోండి, ట్రేడ్ మార్క్ పెట్టుకోండి. ఎందుకంటే ఎవరైనా ఉన్నాయని ఈ నేమ్ని మనము కాపీ చేయకుండా ట్రేడ్ మార్క్ సెలెక్ట్ చేసుకోండి. ట్రేడ్ మార్క్, FSSAI, కరెంట్ అకౌంట్, లేబర్ లైసెన్స్, GST ఇన్ని డాక్యుమెంటేషన్స్ అయిపోయినాక కస్టమర్ కేర్కి ఫోన్ చేయండి. ఏదైతే యాప్లో మీరు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ కస్టమర్ కేర్కి ఫోన్ చేసి వాళ్ళు మిమ్మల్ని టచ్ అవుతుందో వాళ్ళు వచ్చేసి మీకు చెక్ లిస్ట్ ఇస్తారు. ఆ చెక్ లిస్ట్ తోటి ఆ డాక్యుమెంటేషన్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చేస్తే మనకు ఎన్రోల్ చేస్తారు. ఎన్రోల్ చేసిన తర్వాత ప్యాకేజెస్ ఉంటాయి, దాంట్లోనే ఆ మంచి మంచి ప్యాకేజెస్ ఉంటాయి. ఆ ప్యాకేజెస్ని సెలెక్ట్ చేసుకుంటేనే మనం అనేది మన ప్రోడక్ట్ అనేది ఫస్ట్ పొజిషన్లోనో సెకండ్ పొజిషన్లోనో ఉంటుందన్నమాట. దెన్ మనకు నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ అనేది క్రియేట్ అవుతుంటుంది. ఎప్పుడైనా గుర్తుండండి, నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత మనం ఏదో బ్రాండింగ్ పోనీలే అయిపోయినాయి, మనం 100 ప్యాక్స్ 100 ఆర్డర్ చేసాం, అయిపోయినాయి, సరే మనది ఎట్లా ప్రమోషన్ అయిపోయింది కదా, వద్దు అనుకోండి. కస్టమర్స్ అనేది వెరీ వెరీ షార్ప్. ఎప్పుడైనా కానీ ఏ ప్రోడక్ట్ అయినా కానీ బ్రాండింగ్ ఇంప్రెషన్ ఉండాలి. ఇంప్రెషన్ ఉంటేనే కస్టమర్కి ఇంప్రెషన్ ఉంటేనే వాళ్ళు మీ దగ్గరనే ఆర్డర్ చేస్తారు, ఓకేనా? క్వాలిటీ అనేది కంపల్సరీ. ఆల్మోస్ట్ పెట్టుకున్న వాళ్ళు క్వాలిటీ ఇవ్వకపోతే ఏమి ఇస్తారు? సో అట్ ద సేమ్ టైం హైజెనిక్ ఇంప్రెషన్ అనేది, బ్రాండింగ్ అనేది మనం చూపించాలి. క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసామని అంటే సింపుల్గా అయిపోయింది అనుకోండి. ఎవ్రీడే డైలీ ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాం అనుకోండి, అప్గ్రేడ్ ఎలా అవుతుంటాం మనల్ని. సేమ్ ఈ ఫుడ్ బిజినెస్లో కూడా మనం డైలీ అప్గ్రేడ్ అవుతుండాలి, న్యూ ప్రొడక్ట్స్ని పెడుతూ ఉండాలి. కాన్సెప్ట్ షోలో పోకండి, కాన్సెప్ట్ షోలో పోయిన ప్రొడక్ట్స్ అన్నీ ఫెయిల్, ఓకేనా? ఇచ్చే ప్రోడక్ట్ని క్వాలిటీగా ఇవ్వండి, చాలు, దట్స్ ఎనఫ్. ఈరోజు ఎగ్జాంపుల్ మంచి భోజనం పెట్టండి, ఆంధ్ర భోజనము, అరిటాకులు ఇచ్చేసి. చాలామంది ఉన్నారు రెస్టారెంట్ వాళ్ళు, కానీ హోమ్ మేడ్ ఫుడ్ అనేది ఇవ్వరు. లెస్ ఆయిల్, నో సోడా, ఇవన్నిటి టేస్టింగ్ సాల్ట్ లేకుండా ఎవరు ప్రొడక్ట్స్ ఇవ్వటం లేదు. మీరు క్లౌడ్ కిచెన్ హోమ్ పెట్టినాక ఈ కాన్సెప్ట్ చిన్న చిన్న స్టెప్స్, సోడా లేకుండా మసాలాలు తక్కువ వేసేసి నెక్స్ట్ ఈ టేస్ట్ రావాలని టేస్టింగ్ సాల్ట్ వేయడం, ఇవన్నీ చేయకుండా ప్రశాంతంగా మనం ఇంట్లో అయితే ఇంట్లో మనం ఎలా తింటున్నామో అలా పెట్టండి. నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ వస్తాయి, కంపల్సరీ మీరు సక్సెస్ అవుతారు. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయండి, నాకు కామెంట్ చేయండి, 100% మీకు సజెషన్ ఇస్తాను. సైన్ ఆఫ్.